రైతు భరోసా కార్యక్రమం కూడా అతి ముఖ్యమైన కార్యక్రమం. ఈ సీజన్కి రైతు భరోసా కార్యక్రమాన్ని చింతకాణి మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్స్లో కొన్ని లక్షల మంది రైతాంగ సోదరుల సమక్షంలో రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే కేబినెట్ సమస్తం కూడా మంత్రులందరూ ఈ లక్షలాది మంది రైతాంగ సోదరుల సమక్షంలో పాల్గొని ఇక్కడ నుంచే రైతు భరోసా కార్యక్రమాన్ని విడుదల చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సభా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వరుణుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం తీసుకునేటువంటి కార్యక్రమాలకు మెచ్చి ఆయన కూడా ముందే ఆశీర్వదించాడు. రైతులకు కావలసినటువంటి వర్షాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ఆ వరుణదేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు. అలాగని మరి సభ ఇక్కడ పెడదామనంటే ఇక్కడ వచ్చేటువంటి రైతాంగ సోదరులకు కానీ సభా స్థలిలో కానీ కొంచెం బురదమయమై సభ నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదామనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. నేను చాలా సంతోషంగా రైతాంగ సోదరులందరికీ ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది రైతు ఆశీర్వాద సభ అని నేను నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలు పెడతామనుకున్నది పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆశీర్వదించడం ఇంకా ఎక్కువగా గట్టిగా ఉంటుందనే ఆలోచనతో పూర్తి చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవటానికి భారీగా ఈ బహిరంగ సభ జరుగుతుంది. డేట్ ఎప్పుడని మీరు అడుగుతుండొచ్చు. డేటు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వారానికి సంబంధించిన ఫోర్కాస్ట్ తీసుకున్నారు. ఈ ఫోర్కాస్ట్ ప్రకారం 3-4 తారీఖు దాకా కూడా వర్షాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనీసం ఒక 2 రోజులు డ్రై స్పెల్ ఉంటే తప్ప ఆ వచ్చే రైతులకు కానీ జరిగే సభకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి వెదర్ ఫోర్కాస్ట్ తీసుకోమని చెప్పాం. మళ్ళీ ఒక వారానికి సమాచారం వస్తుంది. కాబట్టి అది 6, 7, 8 తారీఖుల అనే దాన్ని బట్టి ఇక్కడ సభ జరుగుతుంది. సభ అనేది ప్రారంభంలో రైతు భరోసా వేసేటప్పుడు రైతు భరోసా పూర్తి చేసి ముగింపు సందర్భంగా అనేది ఇది ముగింపుగా మారుతుందని చెప్పడానికి సంతోషిస్తాం. ఇంకా పెద్ద ఎత్తున రైతులందరూ సంతోషంగా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించే ఈ సభ భారీగా విజయవంతం చేయాలని చెప్పి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ సభను విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, మా శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కానీ, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ రాగమయ్య గారు కానీ, అందరూ ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులంతా భారీగా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ముందుకు వెళ్తా ఉన్నారు. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా శాసనసభ్యులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ కాబట్టి వారు కూడా తరలి రావాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. భారీగా జరిగే ఈ సభ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఊహించిన ఆ స్థాయిలోనే సభ ఉంటుంది. నమస్కారం.
ధన్యవాదాలు. ఈ ఏర్పాట్లు ఇవి కంటిన్యూ అవుతాయి ఇలా. ఓకే, అంతే కదా సార్. ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి స్కోరింగ్